హలో ఎవ్రీవన్. నా పేరు సామా విజిత్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ అండ్ దాంతో వాటి కోసం వాడే మందులతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఇవాళ చాలా కామన్గా అందరికీ చూస్తూ ఉంటాం. అందరికీ కడుపు నొప్పి, కడుపులో మంట అనే బాధతో వస్తూ ఉంటారు. ఇది సహజంగా మామూలుగా పెప్టిక్ అల్సర్ ఉన్న ఆకలికి కొంచెం తినడం లేట్ అయినా కడుపు మంట, తర్వాత తిన్న తర్వాత నొప్పి తగ్గడం, ఇవందరికీ ఈ సిమ్టమ్స్ తోటి చాలామందికి 90% వరకు అల్సర్ అనేది ఉండకపోవచ్చు. ఇది ఒక సిమ్టమ్ కాంప్లెక్స్. ఈ రావడానికి కారణాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మన కడుపులో లాలాజలం, మ్యూకోజల్ డిఫెన్సెస్ తగ్గడం. ఇంకొకటి యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం. మ్యూకోజల్ డిఫెన్స్ అంటే లాలాజలం తగ్గడానికి కారణాలు మనకి నొప్పి గోళీలు వాడడం, ఇంకా మనకి సిగరెట్ స్మోకింగ్, దీంతో వచ్చే కారణాల వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్, దీనివల్ల మనకి లాలాజలం తగ్గుతుంటుంది. మనకి ఎక్కువ యాసిడ్ అనేది ఎక్కువ టీ కానీ, ఎక్కువగా స్ట్రెస్ కానీ తీసుకుంటే మనకి ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడానికి కారణం. ఇంకా ఇది మనకు అల్సర్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము, డ్యూయోడెనల్ అల్సర్ అంటాము. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే మన కడుపులో వచ్చే అల్సర్. దీనికి కారణం మనకి ఎక్కువగా మ్యూకోజల్ డిఫెన్స్ అనేది తక్కువ కావడం. ఈ అల్సర్ ఉంటే మనకి తిన్న వెంటనే కడుపు నొప్పి రావడం, కడుపులో మంట రావడం జరుగుతుంది. డ్యూయోడెనల్ అల్సర్ అంటే తిన్న తర్వాత ఒక 2 నుంచి 3 గంటల తర్వాత నొప్పి అనేది వస్తుంది. ఇది డ్యూయోడెనల్ అల్సర్. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే కడుపుకి రంధ్రం పడడం, మనకి కడుపు నుంచి బయటకు వెళ్ళే దారి మూసుకుపోవడం, ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని అల్సర్ గురించి వాడే మందులు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనకి తెలియకపోవచ్చు. చాలామంది ఈ అల్సర్ అనగానే ప్యాంట్ టాప్ సంవత్సరాలు వేసుకోవడం, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా న్యూమోనియా, కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి యాసిడ్ అనేది కడుపులో బ్యాక్టీరియాని నశింపజేయడానికి ఉంటుంది. మనం యాసిడ్ చాలా సంవత్సరాలు తగ్గించి ఉంటే మనకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే కారణాలు ఉంటాయి. పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా దీని గురించి వాడే సిరప్స్, మామూలుగా మెగ్నీషియం సల్ఫేట్ అనే కొన్ని సిరప్స్ వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ కానీ అట్లా అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ మందులు వాడితే 2 నుంచి 6 వారాల వరకు కంటిన్యూస్గా వాడవచ్చు. తర్వాత కానీ ఆపేయాలి. జీవితాంతం వాడే మందులు అయితే ఇవి కావు. ముఖ్యంగా గుండె పేషెంట్స్ అంటే హార్ట్ అటాక్ పేషెంట్స్ వాడే మందులు కొన్ని క్లోపిటాబ్ అంటాము. క్లోపిటాబ్, ప్యాంటాప్ ఎప్పుడు కలిసి వేసుకోవడం వద్దు. ఎప్పుడైనా దానికి మధ్యలో ఒక 12 గంటల గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి.